ఏందరే ఇది అనుకుంటున్నారా? నిన్న ఒక హీరో, ఆ పార్టీ అధినేత ఒక హీరో కాబట్టి ఆ హీరో అనుచరులందరూ కూడా హీరోలానే ఫీల్ అవుతుంటారేమో. ఇలానే పట్టుకొని ఒక లేడీని చితకబాదినటువంటి సంఘటన చూసాం కదా. ఒకటి అర్థం కాదు, అంటే నేను ఏదైనా చాలా బలంగా నమ్ముతాను కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ నాకే ఎందుకు అని కొంతమంది అనుకోవచ్చు. నాకే ఎందుకు అంటే ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ ఇది. ఎందుకు అడగాలి అంటే ఆ ఎమ్మెల్యే జనసేనకు సంబంధించిన వ్యక్తి, ఆ అనుచరుడు జనసేనకు సంబంధించిన వ్యక్తి, పైగా కాస్త కూస్తో నిజాయితీ ఎక్కడైనా ఉంది అంటే ఏడిచి వచ్చిందంటే అది ఆ జనసేన అధిలోతనే అని చెప్పి నేను చాలాసార్లు చెప్తుంటా కదా. అందుకని ఆయన స్పందన ఎందుకని ఇంకా రాలేదు అంటే స్పందించాల్సిన అవసరం లేదు. నేను లా అండ్ ఆర్డర్ నాది కాదు కదా, నేను ఎందుకు స్పందించాలి, హోంమంత్రి గారు మాట్లాడాలి ఈ విషయంలో అంటారా అనుకుంటున్నా. నేను అనుకుంటున్నా ఇప్పుడు కనీసం అంటే కనీసం కక్కుర్తి పడటం అనేది ఎవడైనా చేసేది కాదంటారు. ఆ అమాయకుడిని ట్రాప్ చేసినటువంటి ఆ లేడీని రోడ్డు మీద చితకబాదొచ్చా? చిన్న ప్రశ్న నేను పెద్దగా రంకులు వేస్తూ అడగలేను. ఎందుకంటే నేను ఏదైనా సరే సాత్వికంగానే చాలా బలంగా పునాదుల్లోకి వెళ్ళాలి అని, ఒక ప్రశ్న తాలూకు ప్రభావం చాలా బలంగా ఉంటుందని నమ్మే వ్యక్తులు నేను కూడా ఒకని. కాబట్టి మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మీద ఏదో జరగబోతుందని చెప్పేసి ముందే ఒక పత్రికా ప్రకటన లేదంటే ఒక ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టగలిగిన వాళ్ళు ఇలా రోడ్డు మీద పడి ఒక లేడీని చితకబాదుతుంటే ఏ ప్రకటన ఎందుకు రాదు? మౌనమే నీ భాష ఓ మూగమనస అని ఏమన్నా అంటున్నారా? పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అటు ఉంచండి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఏమైంది ఆయన వస్తే మాత్రం ఏమవుతుంది అనగలిగే రోజులు వచ్చినాయి. ఇప్పుడు ఎగ్స్ తీసుకుంటూ ఒక ఎంపీ పట్టుబడ్డాడు, ఏం చేయాలి, రిహాబిలిటేషన్ పంపించారు. మరి ఈయనేమో క్యాం వీడియోలు చేస్తూ పట్టుబడ్డారు. ఇక్కడ అంతకుముందు ప్రపంచమంతా కూడా చూసేటట్టు ఆ గోరంట్ల మాధవ్ గారి అవతారాన్ని చూడండి అని ప్రేరేపించారు అందరినీ. ఇది ఒక రాష్ట్రంలో ఎంతకన్నా ఘోరం ఏదన్నా ఉంటుందా? అతను వీడియో కాల్ అలా చేయటం ఏంటి అని. ఇంకెలా చేస్తాడు? వాడి పర్సనల్ వీడియోలో వాడు అలానే చేసుకుంటాడు. వాడు అంటున్నా క్షమించండి, వాడు అనే పదం నేను ఎక్కడ వాడుతున్నా అంటే ఈ పర్సనల్ వీడియోలు ఎవరికి వాడు అలా చేసుకునేవాడు అని, అంతేగాని మాధవ్ గారు కాదు. ఓకే, అలాంటి దాన్ని పట్టుకొచ్చి అంటే అలాంటి వీడియోని పట్టుకొచ్చి ఇది రాష్ట్రానికి సంబంధించిన ప్రజల సమస్యగా చిత్రీకరించినప్పుడు మరి ఇప్పుడు మనం సైలెంట్గా ఉండటం ఏంటి? సరే, ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ తీరికగా విచారిస్తూనే ఉంటుంది. వీళ్ళేమైనా పోలీసులా? పార్టీ తరఫున కమిటీలు వేసుకోవడానికి వీళ్ళేమైనా పోలీసులా? ఫైన్, ఈ మధ్యలో ఆ లేడీ చేయాల్సిన తర్వాత చేస్తూనే ఉంది కదా. ఒకటి ఇష్యూని ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది, రెండవది అసలు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఒక పార్టీకి పైగా చాలా బలంగా ప్రజాస్వామ్య విలువల మీద చాలా బలమైన నమ్మకం ఉన్న అధినేత ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీలో ఇలా జరిగినప్పుడు స్పందన కూడా చాలా బలంగానే కోరుకుంటుంది. కానీ స్పందన పేలవంగా ఉంది. ఎవరు ప్రశ్నించరా అంటే అది ఎందుకు ఇలా అడుగుతున్నామంటే శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అనుకుంటా ఎవడో ఇక్కడికి వచ్చి వీడియోలు చేస్తూ రెచ్చగొడుతుంటే మీరందరూ ఏం చేస్తున్నారు అని బెదిరిస్తూనే సహేతుకంగా విమర్శ చేయండి, దాన్ని స్వీకరిస్తామన్నారు. అందుకనే పద్ధతైన భాషలో ఇది ఇలా చేయడం కరెక్టా? సరే, ముఖ్యమంత్రి గారి కంటే ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మించే పనిలో బిజీగా ఉంటారు. క్వాంటమ్ కంప్యూటర్లు, పెట్టుబడులు, ఒప్పందాలకు సంబంధించి ఆయన తర్వాత లోకేష్ గారు వారి పనుల్లో వాళ్ళు ఉంటారు. హోంమంత్రి గారు అంటే ఆవిడ పనుల్లో ఆవిడ బిజీగా ఉంటారు. ఇప్పుడు ఒక ఆడబిడ్డ మీద కన్నేస్తే ఆలోచన కలిగితేనే భయం పుట్టించేలా చట్టాలు తెస్తామన్నారు. చట్టాలు ఆ రేంజ్లో తీసుకురాక్కర్లా. పోలీసులు వీడియో తీయటం ఏంటి అమ్మాయిని కొడుతుంటే? అంటే బహుశా ఈ అమ్మాయి చాలా చండాలంగా మాట్లాడుతుంది, మేము అదుపులో తీసుకోవడానికి ఇది కారణం అని చెప్పేసి కోర్టులోనో ఇంకో చోట సాక్ష్యంగా పెట్టుకోవచ్చు. వాళ్ళు వీడియో తీస్తున్నారని తెలిసి పోలీస్ చేతిలో లాఠీ లాక్కొని కొట్టడం ఏంటి? ఇది కరెక్టా? మీకు ఇప్పుడు జనరల్గా మీకు ఏదన్నా ఉంటే లోపల తెలుసుకోండి అంటారు.
రోడ్డున పడి ఇలా చేస్తుంటే దీన్ని సినిమా టైటిల్స్ వాడకుండా ఎలా ఉంటారు? రౌడీ రాజ్యం అది ఇది అన్నది. ఇది కరెక్టా కాదా? ఏది అలా కొట్టడం కాదు, ఇలాంటి టైటిల్ వేరే వాళ్ళు పెడుతున్నారంటే కరెక్టా కాదా? మరి మన పార్టీ నుంచేమో అంటే వాళ్ళందరూ ఏదో పెద్ద ఇదేదో అన్యాయాలను ప్రశ్నించారు అందుకనే బయటికి నెట్టారు అనే అంత తెలివితేటలు మాకు లేవు. కానీ జనసేన నుంచి ఈ మధ్యకాలంలో ఒక 2-3 బయటికి పంపించారు. దేనికి? వాళ్ళు ఏమన్నా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఇలాంటివి అయితే చేయలేదు కదా. పాలసీ పరమైన ఇష్యూల మీద భిన్న అభిప్రాయాలు ఉంటాయి. పైగా తప్పు చేస్తే నన్నైనా నేను ఈ పదాన్ని పట్టుకొని ప్రశ్నించాలి అన్నవాళ్ళు పైగా మీరు కాదుగా, మీ కింద వాళ్ళే కదా. ఎమ్మెల్యేల మీద ఎందుకు చర్యలు తీసుకోరు? చర్యలు అంటే మళ్ళీ అబ్బో ఏదో చేయమని కూడా కాదు. ఎందుకు అంటే మీరు ఈ ప్రశ్నలు ఇతర పార్టీ వాళ్ళని అడిగారు కాదు, మేము ఆదర్శంగా ఉంటున్నాం ఇతరులకు అని చెప్పారు కాబట్టి. లేకపోతే అన్ని తానుల్లో మొక్కల్లాగా మిమ్మల్ని వదిలేస్తారు. ఇవన్నీ ఇప్పటికే మాత్రం బిగించేసి ఉంటారు. ఇవన్నీ మామూలే అన్ని చోట్ల. లేదు, ఇది అన్నీ మామూలు. రోడ్డు మీద అలా కొడుతుంటే వీడియోలు తీస్తే రేపు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందిస్తుంది ఇక్కడ పట్టించుకోకపోతే. లేకపోతే ఎస్సీ ఎస్టీ కమిషన్ స్పందిస్తుంది. ఏమని సమాధానం చెప్తారు? అబ్బాయి ఏం లేదు, లాఠీ దానంతటైతే అతని చేతిలోకి వచ్చి కొట్టేసేస్తుంది అని చెప్తారా? అంటే పోలీసు వ్యవస్థ ఇంతగా దాసోహం ఉంటుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయనకు అయిందన్నారు, ఇప్పుడు వీళ్ళ హయాంలో వీళ్ళకి అయిందని అనాలా? అంటే పోలీసింగ్ అనేది కేవలం జగన్ అలాగా పార్టీలు నిద్రపోతున్న వాళ్ళ మీద. మన కృష్ణ గారిది అమ్మదొంగ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు నా మీదకి రావడం కాదు, పోయి రాంగ్ సైడ్ని పోతున్న ఒక రిక్షా వాడిని పట్టేసుకొని అరెస్ట్ చేసుకొని సంతృప్తి పడి ఈరోజుకి డ్యూటీ చేశానని చరణ్ రాజన్ అంటాడు. అలాంటిగా అంటే బహుశా ఇక్కడ మేమేమి చెయ్యలేకపోతున్నామనే నిస్పృహతోనే ఇలా మామూలు వాళ్ళ మీద లాఠీలు ఇరుసుకుపడతారేమో నాకు డౌట్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్తో. ఇంత రోడ్డు మీద బొడ్డులో అలా జరిగితే స్పందించకపోవటం ఏంటి? స్పందించాలి కదా. పైగా నేను లేటుగా స్పందిస్తాను, నేను లేటుగా వచ్చిన లేటెస్ట్కి వస్తా అంటే కుదరదు. అదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇష్యూల్లో చూడండి, రియాక్షన్ ఎంత ఫాస్ట్గా ఉందో, లైట్నింగ్ రియాక్షన్. ఇక్కడ ఎందుకు ఉండదు అంటే ఇక్కడ బలంగా మనం ఎందుకు పనిచేయలేకపోతున్నాము? సొంత వాళ్ళనైనా సరే నేను ఉపేక్షించను. సేమ్ ఇప్పుడు పెద్ద ఆయన ఆగ్రహాలు సీరియస్ అవటాలు ఇక్కడ కూడా అలాంటివి దిగినాయి అన్నమాట. అదే అనుకోవాలి. లేకపోతే ఆ స్టిల్ ఏంటి అంటే ఫస్ట్ మనం పెట్టాము, తర్వాత వాళ్ళు ఎవరు పెట్టాడో కానీ అదే స్టిల్ పెట్టారు. అందరూ పెట్టిన పోయి అసెంబ్లీ రౌడీ సినిమాని మళ్ళీ రీమేక్ చేసి మనల్ని యాక్ట్ చేయమని రాఖీ గాడి క్యారెక్టర్లో ఈ హీరోని యాక్ట్ చేయమని. ఏది నిన్న రాడ్డు పట్టుకొని ఎగబడిన హీరోని రాఖీ గాడి క్యారెక్టర్లో అసెంబ్లీ రౌడీని మళ్ళీ తీస్తాడేమో, మనోజ్ విష్ణు తీస్తాడేమో, ఎవరో ఒకళ్ళు తీస్తారు. ఇది కరెక్టేనా? నువ్వు అద్భుతంగా పోలీసులు జరుగుతుంది ఎక్కడైనా చెప్పి అనే నమ్మరు. కానీ కనీస స్థాయిలో ఇలా వీడియో తీస్తుండగానే ఒకడెవడో వచ్చేసి ఇలా చేస్తున్నాడు అంటే కరెక్టేనా? కరెక్టా? స్పందించాలిగా. మిగతా విషయాల్లో ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే ఎలా లేస్తారు? ఆమె ఎందుకు స్పందించదు? ఏ పార్టీకి సంబంధం లేదు కదా. బీజేపీ వాళ్ళు ఎందుకు స్పందించదు? చాలా చక్కనైన సనాతన ధర్మ సారథులు కదా వాళ్ళు, ఎందుకు స్పందించదు? అది